మంత్రి కేటీఆర్ పై పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని, అందుకు తొందర ఎందుకు అంటున్నారు. తాను బాంబులు అనగానే కేటీఆర్ ఢిల్లీకి పరిగెత్తి కేంద్ర పెద్దలతో ఒప్పందం చేసుకున్నారన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్ నాశనం చేశారని పొంగులేటి మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏడాది పాలనలో చెప్పని హామీలు కూడా నెరవేర్చామని, రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీను నెరవేరుస్తామంటున్న పొంగులేటితో మా ప్రతినిధి నరసింహరావు ఫేస్ టు ఫేస్. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి ఏడాది కాలం పూర్తయింది. మరి ఈ ఏడాది కాలంలో రేవంత్ ప్రభుత్వం ఏం చేసింది, విపక్షాల విమర్శలకు ఏం సమాధానం చెప్తుంది? మనతో మాట్లాడేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. మంత్రి గారు చెప్పండి, ఏంటి మీరు ఈ సంవత్సర కాలంలో ఏం చేశారు? ప్రజల అంచనాలని మీరు చేరుకున్నామనుకుంటున్నారా? మీకు మీరు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నికలప్పుడు మాకున్న లెక్క అనేక సందర్భాల్లో ఆనాటి ప్రభుత్వం అనేక వేదికల మీద రాష్ట్ర అప్పు 3 లక్షల కోట్లు అని చెప్పేది. అనేక పర్యాయాలు ఆనాటి ప్రభుత్వంలో ఆనాటి అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా ఉన్న బట్టి గారు అనేక సార్లు అడిగినా అప్పు కేవలం 3 లక్షల కోట్లనే చెప్పేది. మాకున్న ఆర్థిక నిపుణుల సూచనల మేరకు, ఆలోచనల మేరకు మేము మా ఎన్నికలో మేనిఫెస్టోలో ఇదిగో దీనికింత 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 ఇది ఎట్లా ఇస్తామని మేము వాగ్దానం చేసిన మాట నిజం. ఎప్పుడైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇన్డెప్త్గా స్టడీ చేస్తే రాష్ట్ర అప్పులు 7,19,000 కోట్లున్నాయి. ఆనాటి పెద్దలు చేసిన అప్పులకి ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి నెల అసలు ప్లస్ మిత్తి కలిపి 6,500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. విద్యా వ్యవస్థని కుప్పగొలిస్తే ఆనాటి ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉండే చిన్న చిన్న స్కూల్స్ అన్నిటికీ మౌలిక వసతుల కోసం 637 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల రోజుల్లోనే ఇచ్చి వాటి మౌలిక వసతులని రిపేర్ చేయించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఏదైతే గొప్పలు చెప్పుకుంటూ రెసిడెన్షియల్ హాస్టల్స్ అని చెప్పి ఫామ్ హౌజుల్లో లాగా కాకుండా కోళ్ల ఫారాలలో రైస్ మిల్లులలో రెసిడెన్షియల్ స్కూల్స్ నడుపుతుంటే ఆ రెసిడెన్షియల్ స్కూల్స్లలో బదులు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ఏర్పాటు చేసి సుమారు 25 ఎకరాలలో ప్రతి స్కూల్కి 125 నుంచి 150 కోట్లు కేటాయించి ప్రతి స్కూల్లో కులాలకు అతీతంగా సుమారు 3,000 మంది పిల్లలు ఉండే విధంగా అన్ని వసతులు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ప్రైవేటు యాజమాన్యాలకు ధీటుగా ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ని 5,000 కోట్ల రూపాయలతో ఈ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడు చేపట్టింది. పేదవాడికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇస్తున్నాం. 500 రూపాయలకే గ్యాస్ మొద్దు 1,25,00,000 మంది 4,000 కోట్ల రూపాయల విలువ చేసే బస్సు ఛార్జీలు ఆడబిడ్డలకి ఉచితంగా ఈ ప్రభుత్వం ఈనాడిచ్చింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చే 2023 చివరి వరకు ఆనాటి ప్రభుత్వం కట్టిన ఇల్లు ఎంతయ్యా అంటే పిలిచిన టెండర్లు 1,52,000 ఇల్లు నిర్మించినవి కేవలం 98,000 అని చెప్పారు కానీ పూర్తయినవి 68,000, అసంపూర్తిగా మిగిలినవి 30,000 చిల్లరు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ 30,000 ఇళ్లు పూర్తి చేసి యుద్ధ ప్రాతిపదిక మీద పేదవాడికి ఇస్తున్నాం. ఈ 68,000 ఆనాడు పేదవాళ్ళకి సగం మదికిస్తే మిగిలిన వారి పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకి ఇచ్చిన మాట నిజం. అనేక శాఖల్ని భ్రష్టు పట్టించారు. వారి స్వార్థం కోసం వాటిని చేశారు. ఆ భ్రష్టు పట్టిన ప్రతి వ్యవస్థని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గాడిన పెడుతున్నాం. ఒరేస్తే ఉరని చెప్పిన సంస్కృతి ఉన్న మీరు మీ ఫామ్ హౌస్లో 250 ఎకరాలు ఒరేసి మార్కెట్ వాల్యూ కంటే 100% ఆ ఒడ్లు అమ్ముకొని హ్యాపీగా ఉన్న మీరు ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొడగొట్టి ఒరేసుకోండి ప్రభుత్వం అండగా ఉంటదని చెప్పి తాలు తరకా తీసేయకుండా తరుగు తీసేయకుండా ప్రతి గింజని కొంటూ క్వింటాలకి 500 చొప్పున బోనస్ని సన్నవడ్లకు ఇస్తున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అయితే రైతును మోసం చేసిందంటానికి
ఎలా మీకు నోరొచ్చింది? ఏ తల్లి అయినా కానీ ఉన్నతంగా ఉండాలని చెప్పి బిడ్డలు కోరుకుంటారు, కానీ బీద తల్లి ఎందుకు అనేటువంటి విమర్శలు చేస్తూనే రేపు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేస్తామని, మీరు ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా ఖచ్చితంగా తీసేస్తామనేటువంటి వార్నింగ్ని కేటీఆర్ ఇస్తూ ఉన్నారు. నిజంగా ఈ విగ్రహాల విషయంలో ఎందుకు ఈ వివాదం రాజుకుంటుంది? ఏంది నీ ప్రభుత్వం వచ్చేది ఏంది? నువ్వు రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసేది ఏంది? తెలంగాణ తల్లి విగ్రహం తీసేది ఏంది? నీ ప్రభుత్వం వచ్చేది ఏమి ఘనకార్యం చేసిన నీ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది? పగటికల్ కనటంలో కూడా ఒక అద్దు ఉండాలి సార్. ఎందుకు వస్తుంది నీ ప్రభుత్వము? గుర్తుపెట్టుకో, ఇది ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు అండగా ఉన్నంత కాలం, పేదోడు మనసుల్లో మా ప్రభుత్వం ఉన్నంత కాలం ఎన్ని కుట్రాలు కుతంత్రాలు పన్నినా చెల్లదు. ఏ విగ్రహాలైతే నువ్వు మారుస్తావని వాగ్దానం చేస్తున్నావో అస్సలు ఆ విగ్రహాలు ఉండాల్సిన స్థలాల్లో ఉన్నాయి, ఉండాల్సిన స్వభావంలోనే ఉన్నాయి. ఒరిజినల్ అవి, మిగతా అన్ని ఆర్టిఫిషియల్ చేసింది మీరు. మొత్తానికి ఈ ఏడాది కాలంలో ఇచ్చిన హామీల్లో అనేక హామీలను నెరవేర్చాము. రాబోయే 4 ఏళ్లలో కూడా ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుంది అనేటువంటి మాటని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చరణ్తో నరసింహరావు, ఏబన్ ఆంధ్రజ్యోతి.